సృష్టి అనే సంస్థ నిజంగా స్పెరమ్స్ తీసిందా, నిజంగా ఏది అండాలు తీసిందా అంటే లేదు. ఇప్పుడు తేలుతున్నటువంటి ప్రతి విషయం ఏంటంటే యాక్చువల్గా రెండు రకాలైనట్లు. ఒకటి, భార్యాభర్తలిద్దరిలో అండం రిలీజ్ అవుతా వీర్యంలో కౌంట్ ఉండి వాళ్ళకి బిడ్డలు పుట్టడానికి అవసరమైనటువంటి ఇది ఫలదీకరణ సక్రమంగా జరగట్లేదు అనుకున్నప్పుడు వాటిని బయట ఫలదీకరించి గర్భంలో ప్రవేశపెట్టడం అనేది ఒక పద్ధతి. అది 100కి 90 కేసులు అట్లా ఉండవు. వీళ్ళల్లో ఎవరో ఒకరికి లోపం ఉంటుంది. ఆ లోపం ఉన్నప్పుడు సరగసి అంటే అది 3వ పద్ధతి. ఈ లోపం ఉన్నప్పుడు భర్తలో లోపం ఉండి భార్యలో లోపం లేకపోతే, భర్త వీర్యంలో కౌంట్ లేకపోతే వేరే వాళ్ళ వీర్యాన్ని పెట్టి వీళ్ళ అండంతో ఫలదీకరించి ఆ తర్వాత ఈ గర్భంలోకి ప్రవేశపెట్టచ్చు. ఇది ప్రొసీజర్. ఇలా చేయడానికి సంబంధించినటువంటి దాంట్లోనే ఇప్పుడు ఈ ఘాతుకాలకు పాల్పడింది. ఇక్కడ తేడా కొట్టినటువంటి పరిస్థితి. అసలు ఈ అండానికి వాల్యూ లేదు, అక్కడ వాల్యూ లేనప్పుడు వీళ్ళు ఈ కొత్త మార్గాలు ఎంచుకున్నారన్నటువంటి విషయం బయటపడుతుంది. ఎవరెవరు అడుక్కు తినే వాళ్ళ దగ్గర నుంచి మందువుకి బానిస అయిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వీర్యాలు తీసుకొచ్చి ఇదంతా. ఇప్పుడు తెలియాల్సిన అంశం ఏంటంటే, జెనెటికల్ ఎక్స్పర్ట్ చెప్పాల్సిన అంశం ఏంటంటే, వైద్య నిపుణులు చెప్పాల్సిన అంశం ఏంటంటే, మామూలుగా మనకి అంటుంటారు నీ తాత పోలికలు వచ్చినాయి, మేనమామ పోలికలు వచ్చినాయి, అమ్మ పోలికలు వచ్చినాయి, నాన్న పోలికలు వచ్చినాయి అంటారు. పుట్టినటువంటి బిడ్డలకు సంబంధించి మీ వాళ్ళ జన్యుపరమైనటువంటి లక్షణాలు వస్తాయి సాధారణంగా. అన్నీ కాకపోవచ్చు, ఒకళ్ళకొక రకం వస్తే ఒకళ్ళకొక రకం వస్తుంటుంది. ఒకళ్ళ ఆలోచన తీరు తాత పోలికుంటే, ఒకళ్ళ ఆలోచన తీరు మేనమామ పోలికుంటే, ఒకళ్ళ ఆలోచన తీరు మేనత్త పోలికుంటే, ఒకళ్ళ ఆలోచన తల్లి పోలికుంటే, ఒకళ్ళ ఆలోచన తండ్రి పోలికుంటే ఇట్లా ఉంటుంటాయి. అలాగే వాళ్ళ వ్యవహార శైలి కూడా అట్లా ఉంటుంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇలాగ కన్న బిడ్డలు వేరే వాళ్ళ వీర్యంతో వీళ్ళ అండంతో ఫలదీకరించబడిన బిడ్డలు కానీ, లేదా అసలు ఇద్దరితో సంబంధం లేకుండా సొరగసి అంటే ఏంటి, వీళ్ళిద్దరిది కలిపి వేరే వాళ్ళ గర్భంలో ప్రవేశపెట్టి బిడ్డను కంటాం, అలా కూడా 90% ఉండవు. కాబట్టి వాళ్ళెవరో కన్నబిడ్డల్ని, వాళ్ళు ఎవరి ద్వారా ఎవరి వాళ్ళో కన్నబిడ్డల్ని తీసుకొచ్చి ఇవ్వడం. వాస్తవంగా ఈ కేసు ఇప్పుడు చర్చకు వచ్చింది కదా. నేను 2007-8 సంవత్సరంలో విశాఖపట్నంలో పనిచేసిన రోజుల్లో మొట్టమొదట ఇట్లాంటి కేసుని బయటపెట్టా. ఆ రోజున 2007-8లో ఇట్లాంటి కేసులే అన్నమాట. అంటే ఎప్పటి నుంచి ఉన్నాయో చూడండి. ఇక్కడ ఏమైపోతుందంటే, పెళ్ళి అన్న తర్వాతన పెళ్ళి వరకు సంతోషం, భారీ ఎంజాయ్మెంట్ చేసి ఆ తర్వాత ఎంత కోటీశ్వరులైన ఎంత ఆస్తిపరులైన బిడ్డలు లేకపోతే చిన్న చూపు చూస్తోంది సమాజం. దాంతో వాళ్ళు మొదట ఇలాంటి ఎంత ఖర్చు పెట్టైనా సరే రెడీ అవుతున్నారు. తీరా చూస్తే వాళ్ళ శారీరక పరిస్థితుల్లో అది సాధ్యం కాదు అన్నప్పుడు ఈ అడ్డదారి వెళ్తున్నారు. ఈ అడ్డదారిలో వాళ్ళకున్న ఏకైక సమస్య ఏంటంటే చెప్పుకోలేరు బయటికి సమాజానికి వాళ్ళు ఎట్లా మోసపోయారన్నది. కాబట్టి సమస్య అలాంటి వాళ్ళ యొక్క బలహీనత వీళ్ళ బలమవుతుంది. సేమ్ అనమాట. ఇట్లాగే సరగసి అని చెప్పేసి ఒక అమ్మాయిని ఆ రోజుల్లో వినియోగించినటువంటి కేసు నేను అప్పట్లో ఐడెంటిఫై చేశాను. ఇట్లా అది చాలా తక్కువ స్థాయి ఖర్చులోనే. అంటే ఇవాళ చాలా దారుణంగా మారిపోయిన పరిస్థితులు. సామాజిక మార్పు రాకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. బిడ్డల్ని దత్తత తీసుకోవాలని కష్టమవుతుంది, ఇలాంటి బిడ్డల్ని కనే పరిస్థితుల్లోనైనా కష్టమవుతుంది.